ఎలా ఉంది? చాలా బాగుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల ఎడిట్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూడంగానే మీకు అర్థమై ఉంటుంది. ఈరోజు మా ఇంట్లో దమ్ బిర్యానీ. సో దానికి కావాల్సిన ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా అయితే 1 kg చికెన్ తీసుకున్నాను. 1 kg రైస్కి 1 kg చికెన్ పట్టింది. సో 1 kg చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసి మనకి స్పైసీకి తగినంత కారం, ఉప్పు, నేనైతే 3 స్పూన్స్ కారం, 3 స్పూన్స్ సాల్ట్, పసుపు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, కిలో చికెన్కి 1/2 kg పెరుగు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కకి మసాలాలు అన్నీ బాగా పట్టాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఈ 3 సేమ్ క్వాంటిటీలో వేసుకోవాలి. సో పుదీనా వేసుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ హాఫ్ లెమన్ జ్యూస్ అయితే అందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకి కారమైన ఏదైనా ఏ మసాలా అయినా బాగా పట్టాలి కదా. సో మంచిగా కలుపుకోవాలి. మనం కలుపుకునే దాంట్లోనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. సో బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి ఒక 30 minutes. సో ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకొని 1 kg రైస్ తీసుకున్నాను. అది బాగా వాష్ చేసుకొని నానబెట్టేసుకోవాలి. అది కూడా 30 minutes నానబెట్టేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనం ఆనియన్స్ ఇలా షార్ప్గా కట్ చేసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు చూసారు కదా, ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా. ఆ ఆనియన్స్ కూడా మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్లోకి అయితే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అందులోకి వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. మనకి 30 minutes వరకు బాగా అలానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న పర్లేదు, బయట పెట్టేసుకున్న పర్లేదు. ఇప్పుడు మనం నానబెట్టేసుకున్నాం కదా. ఆఫ్టర్ 30 minutes తర్వాత నానబెట్టేసుకున్న రైస్ స్టవ్ మీద పెట్టేసుకొని మన గరం మసాలాస్ అన్నీ, ఆల్ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. జీరా, లవంగ, చెక్క, బిర్యానీ ఆకు, కస్తూరి మేతి, ఇలాచి ఇవన్నీ యాడ్ చేసుకొని అండ్ మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. 2 స్పూన్స్ యాడ్ చేసుకొని అది బాగా ఉడకనివ్వాలి. ఆ ఉడికే సమయంలో మనం ఇంకో స్టవ్ ఉంటుంది కదా, ఆ స్టవ్ మీద అయితే చికెన్ అలానే యాడ్ చేసుకొని కొంచెం ఉడకనివ్వాలి. కొంచెం ఉడికిన తర్వాత వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ వచ్చినప్పుడు ఇంకో గిన్నెలోకి అయితే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ గ్రేవీ. అండ్ కొన్ని పీసెస్ అయితే మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు రైస్ మనకి ఉడికింది అలా పలుకులుగా ఉన్నప్పుడు, కొంచెం బ్రేక్ అవుతున్నట్టు ఉన్నప్పుడు మనమైతే రైస్ వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకొని చికెన్ మీద అయితే ఇట్లా లేయర్గా యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో మనకి ఇక్కడ వాటర్ లైట్గా ఉన్న పర్లేదు, కానీ ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉంటే మెత్తగా అయిపోతుంది. మనకి ఇలా లేయర్గా అయితే యాడ్ చేసుకోవాలి.
లేయర్గా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అండ్ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని తర్వాత మనం ఆల్రెడీ పక్కన తీసుకున్న చికెన్ గ్రేవీ అండ్ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి దాని మీద లేయర్గా మనం స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. అండ్ గ్రేవీ కూడా మంచిగా వేసేసుకోవాలి. గ్రేవీ వేసుకున్న తర్వాత మళ్ళీ స్ట్రెయిన్ చేసుకొని మిగతా రైస్ కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి. లేయర్గా యాడ్ చేసుకోవాలి. ఒకటే దగ్గర వేసుకుంటే కూడా సరిగా రాదు. సో లేయర్గా యాడ్ చేసుకున్న తర్వాత మనకి మీద కొత్తిమీర, పుదీనా, కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాము. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మన ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఫుడ్ కలర్ అయితే కొంచెం యాడ్ చేసుకుంటున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి హాఫ్ లెమన్ చికెన్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు హాఫ్ లెమన్ ఇక్కడ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ అయితే వేసుకోవాలి. లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత మనం నెయ్యి అయితే వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ దాకా నెయ్యి వేసుకోవాలి మీద. చూసారు కదా, నెయ్యి అయితే వేసేసుకున్నాము. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. నేను చెప్పినట్టు కొలతల ప్రకారం మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. పీసెస్ బిర్యానీకి తగిన పీసెస్, బిగ్ పీసెస్ అయితే మనం కట్ చేయించుకొని తెచ్చుకోవాలి. బిర్యానీ కోసమే చికెన్ తెచ్చేసుకోవాలి. సో దమ్ పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఉన్న తర్వాత మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఈ బిర్యానీ చిటికలో రెడీ చేసేసుకున్నాం. ఇది టైం టేకింగ్ ప్రాసెస్ కూడా కాదు, 1 అవర్లో అయిపోతుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఒకవేళ మీకు మెతుకులుగా అనిపించింది అనుకో, కొన్ని వాటర్ ఇలా స్ప్రింకిల్ చేసుకొని ఇంకా 5 మినిట్స్ అలానే కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది బిర్యానీ ప్రాసెస్. అండ్ మేమైతే ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము. ఇలా చేయడం వల్ల మనం మెయిన్ ప్రాసెస్ చేసుకున్న గిన్నెలో కూల్ అవ్వకుండా ఉంటుంది. వేడి బిర్యానీ మేమైతే ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాము. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ, ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా, చాలా టేస్టీగా కూడా ఉంది. ఇక మా మమ్మీ అయితే ప్లేట్స్లో సర్వ్ చేసింది. ఇక్కడ వచ్చేసి లివర్ ఫ్రై అన్నమాట. లివర్ ఫ్రై కూడా మేము తెచ్చుకున్నాము. లివర్ ఫ్రై, ఆనియన్ అండ్ లెమన్ ఇవన్నీ పక్కా ఉండాలి కదా. ఆనియన్, లెమన్ అయితే పక్కా ఉండాలి. సో అవి కూడా పక్కన పెట్టేసుకొని లెగ్ పీస్ అయితే వేసుకొని తింటుండే సూపర్గా ఉండే. చూసారు కదా ఎంత పొడిలాడుతుందో బిర్యానీ. చాలా పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. సూపర్గా టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఇట్లా ఆనియన్ వేసుకొని లెమన్ పిండుకొని తింటుంటే చాలా బాగుంది. ఇంకెందుకు ఆలస్యం, తినేద్దామా? ఇప్పుడు తినేసి టేస్ట్ చెప్తున్నాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది, చాలా బాగుందన్నమాట. టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రాసెస్ అందరికీ తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం నేను ఇది చేశాను. ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీగా చేసుకోండి. అండ్ ఇక్కడ మా చెల్లి కూడా చెప్తుంది ఎలా ఉందో. ఎలా ఉంది? చాలా బాగుంది. సో బెల్ ఐకాన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. సో ఇక్కడ లివర్ కూడా ఉంది. లివర్తో కూడా తింటున్నాను. చాలా బాగుందన్నమాట. పీసెస్ కూడా మంచిగా కుక్ అయినాయి. చూపిస్తున్నాను, పీసెస్ కూడా భలేగా కుక్ అయినాయి. సో నేను ఇలా కొడుక్కుంటా బిర్యానీ తింటుకుని ఉంటే చాలా బాగుందంటే ఈ లైఫ్కి ఇంకేం కావాలి. ఇలాంటి ఒక ఫుడ్ ఉంటే సూపర్గా ఉంటుంది. ఇక బిర్యానీ తిన్నాక మనకి
చలవ కోసం మజ్జిగ అయితే కావాలి. సో మజ్జిగ అయితే ఒక గ్లాస్లో పోసుకొని అందరం తాగుతున్నాం. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేసేద్దాం. సో ఇవాళ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియో ఇట్లా నీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. తప్పకుండా బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.